హాయ్ ఫ్రెండ్స్, ప్రెజ్లో ఈరోజు నేను ఎమి కార్మైకిల్ గురించి చెప్తున్నాను. ఎమి కార్మైకిల్ చిన్నప్పటి నుంచి దేవుడి సేవ చేస్తూనే ఉంది ఫ్రెండ్స్. మన చిన్నప్పుడు ఎమి కార్మైకిల్ వాళ్ళ చర్చ్లో $5 అడిగితే ఆ $5 ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక ఒక 7 days తనకు 6 days తనకు టైం ఇచ్చారు. ఆ టైంకి తీసుకురావాలని అన్నారు. అందుకని ఒకరోజు మీ కార్మైకిల్ సండే నుంచే మొత్తం ఎక్కడెక్కడైతే పండ్లు దొరుకుతాయో అక్కడంతా పండ్లు చేసేస్తుంది. అప్పటికి తనకి ఒక 500 అయినా వచ్చాయి, 500 రూపీస్ వచ్చినట్టుంటాయి. చేస్తూనే ఉంది. అప్పుడు ఒకరోజు వాళ్ళ ఇంటికి కొంతమంది గెస్ట్స్ వచ్చారు. ఆ గెస్ట్స్ చూసి ఎమి కార్మైకిల్కి $5 ఇచ్చారు. ఆ గెస్ట్ వచ్చారు కదా, ఆ గెస్ట్ ఎమి కార్మైకిల్కి $5 ఇచ్చారు. మళ్ళీ ఎమి కార్మైకిల్ వాళ్ళ మమ్మీ లాగా బ్లోయర్స్ కావాలని అడిగితే జీసస్ నో అని ఆన్సర్ చెప్పాడు. కానీ దేవుడు మనకు హెవెన్ నుంచి ఇచ్చే ఆన్సర్స్ 3 ఆన్సర్స్ ఉంటాయి. ఆ ఆన్సర్స్ ఎస్, నో, వెయిట్. ఈ 3 ఆన్సర్స్లలో జీసస్ ఎమి కార్మైకిల్కి నో అని ఆన్సర్ ఇచ్చాడు. అలాగే ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఎమి కార్మైకిల్ లాగా ఉండాలంటే మీ జీసస్కి మీ హార్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఎమి కార్మైకిల్ పెద్ద అయ్యి తనకు 12 years వచ్చాయి. ఇప్పుడు ఆ 12 years ఏజ్లో తను ఇండియాకి మిషనరీ అయింది. అప్పుడు దేవుడు ఇండియాకి మిషనరీ చేశాడు. అందరికి మిషనరీ అంటే ఎవరెవరికైతే జీసస్ తెలీదో వాళ్ళకి జీసస్ గురించి తెలపడానికి ఎమి కార్మైకిల్ని పెట్టాడు. ఎమి కార్మైకిల్ తనకి ఇచ్చిన జాబ్ జీసస్ నేను చేయలేను అని అనలేదు. మొత్తం పూర్తిగా ఫినిష్ తను ఓల్డ్ ఏజ్ వచ్చేంత వరకు చేస్తూనే ఉంది ఆ పని అంతా. అప్పుడు జీసస్ని అప్పుడు ఎమి కార్మైకిల్ ఒక సెల్ ఫోన్ అడిగింది. సెల్ ఫోన్ అడిగితే దానికి వెయిట్ అని ఆన్సర్ వచ్చింది. మనకు చిన్నప్పుడు సెల్ ఫోన్ ఎందుకు, సెల్ ఫోన్ వాడితే మనకు కళ్ళు ఖరాబ్ అవుతాయని దేవుడు మన మీద ముందే ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ బ్లూ ఐస్కి నో అని ఆన్సర్ చెప్పాడు. సెల్ ఫోన్కి వెయిట్ అని ఆన్సర్ చెప్పాడు. మళ్ళీ ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్కి వెయిట్ అని ఆన్సర్ చెప్పాడు. 2 days VBS ఉంది కదా, అందుకని నువ్వు ఆగు ఆ 2 days అని చెప్తే ఎమి కార్మైకిల్ ఓకే అని వదిలేసింది. తర్వాత నెక్స్ట్ డే ఎమి కార్మైకిల్ లేచి డైలీ రాగానే చేస్తూ ఉంది. ఎమి కార్మైకిల్ చేస్తూ ఉంది. ఒకరోజు ఎమి కార్మైకిల్ ఒకటి గమనించింది. టెంపుల్కి కొంతమంది పిల్లల్ని తీసుకెళ్ళడం ఎమి కార్మైకిల్ గమనించింది. అందుకని ఎమి కార్మైకిల్ చూసి చాలా బాధపడి నువ్వు ఎలా అయినా వాళ్ళని కాపాడాలి అని అనుకుంది. వాళ్ళు ఏడుస్తూ వెళ్తున్నారు ఆ బండి మీద. అది గమనించి వాళ్ళని కాపాడాలని అనుకొని ఎమి కార్మైకిల్ వాళ్ళ కోసం చాలా ప్లేస్ ఎక్కడికి తీసుకెళ్ళారో అక్కడ తెలియక అన్ని టెంపుల్స్ ఎతికితే ఏ టెంపుల్లలో దొరకలేదు. మాకు తెలుస్తాను అని అంది. కానీ ఒక అమ్మాయి ఉంటుంది ప్రియా అని, ఆ అమ్మాయి మాత్రం అక్కడ ఉండలేక వచ్చేసింది. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడే తను ఒక కొంతమంది ఆంటీస్ ఎమ్మడిస్తున్నారు. తనని ఒక 2-3 members ఆంటీస్ ఎమ్మడిస్తున్నారు. అది చూసి ఎమి కార్మైకిల్ చాలా స్పీడ్గా ఉరుక్కుంటూ వెళ్ళి
అమ్మ నా కోసం ఆ టెంపుల్ వాళ్ళు వస్తున్నారమ్మా, నేను ఎక్కడున్నానని చెప్పొద్దు అని చెప్తూ వాళ్ళు రావడం చూసి వాళ్ళ అమ్మ చూసి తనని మాటల్లో పెట్టేసింది. ఇదిగోండి మా పాపను తీసుకెళ్ళిపోండి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అందరూ. ఒక 5 years అయింది ఆ పాప పుట్టి. ఆ పాపను కూడా అమ్మేయాలని అనుకున్నారు. చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయిందంట. అందుకని ఎమ్మి కార్మైకిల్కి ఇచ్చేస్తే ఎమ్మి కార్మైకిల్ తనని జాగ్రత్తగా చూసుకుంది. చాలా మందికి 1000 పీపుల్కి ఎమ్మి కార్మైకిల్ మదర్ అయింది. అలా అలా చేస్తూనే ఉండి ఎమ్మి కార్మైకిల్కి కొంచెం దెబ్బ తాకింది కాళ్ళకి. అందుకని తను బెడ్ మీదే పడుకొని ఉండాలి అని అంటే డాక్టర్స్ ఎమ్మి కార్మైకిల్ బెడ్ మీద కూడా దేవుడి సేవ చేస్తూనే ఉంది. తన రూమ్ నేమ్ అంటే వెరీ సేఫ్టీ రూమ్ అని అందంట ఎమ్మి కార్మైకిల్. అంటే ఆ రూమ్లో చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. అందుకని ఎమ్మి కార్మైకిల్ ఆ రూమ్లో కూర్చొని బుక్స్ చదువుకుంటుంది, ప్రే చేసుకుంటుంది, చాలా పనులు చేస్తుంది. దేవుడు బెడ్ మీద కూర్చొని కూడా ఎమ్మి కార్మైకిల్ అన్ని పనులు చేస్తుంది. ఇంకా తను చనిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్కి వచ్చింది కాబట్టి తను చనిపోయింది. అందుకని హెవెన్లో కూడా దేవుడికి ఇంకా చాలా సేవలు చేస్తూనే ఉంది. అందుకని ఇంకా దేవుడికి సేవలు చేస్తుందని దేవుడికి ఏం కావాలంటే అది చేస్తుంది ఎమ్మి కార్మైకిల్. కానీ మనకు ఆన్సర్స్ మాత్రం దేవుడు చెప్తాడు. వాటికి 3 answers ఉంటాయి. ఎస్, నో, వెయిట్ అంటే మనకు వైట్ లైట్ వచ్చినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్లో ఎల్లో లైట్ వస్తే మనం స్లోగా వెళ్తాం కదా, రెడ్ లైట్ వస్తే వెయిట్ అవుతాము, మళ్ళీ గ్రీన్ లైట్ వస్తే వెళ్తాం కదా. అలాగా ఎస్, నో, వెయిట్ ఆ ఆన్సర్స్ ఎమ్మి కార్మైకిల్కి వచ్చాయి. అందుకని ఎమ్మి కార్మైకిల్ ఇంకా దేవుణ్ణి చిన్నప్పటి నుంచి పెద్దగా ఓల్డ్ ఏజ్ వచ్చినా కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంది. అందుకని మీరు కూడా దేవుణ్ణి అలా స్తుతిస్తూ ఆరాధించాలి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్.